ఉదయాన్నే భీమయ్య ఇంటికి పొరుగురు నుండి ఒక వ్యక్తి వచ్చాడు. నమస్కారం బామ్మగారు, నా పేరు శాస్త్రి. నేను పక్కనే ఉండే రంగపల్లి నుండి వచ్చాను. మీరు మీ మనవడు ఆయుర్వేద మొక్కలను అమ్ముతారని విని వచ్చాను. అవును శాస్త్రి గారు, మేమేదో చిన్న చిన్న ఆయుర్వేద మొక్కలను అమ్ముతూ ఉంటాము. మీకు ఏ మొక్క కావాలో చెప్పండి, మా దగ్గర అది ఉంటే మీకు తప్పకుండా అమ్ముతాము. నాకు కావలసిన మొక్క మీ దుకాణంలో లేదు బామ్మగారు అంటూ ఉండగా అక్కడికి భీమయ్య వచ్చాడు. శాస్త్రిని చూస్తూ ఆశ్చర్యపోతూ, అరే, నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మొక్క తేవడం నా వల్ల కాదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. అరే భీమయ్య, వచ్చిన వారితో అలాగేనా మాట్లాడేది? అది కాదే బామ్మ, ఈ వ్యక్తి కొన్ని రోజుల నుండి మన దుకాణం చుట్టూ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఆ మొక్క మన దగ్గర లేదు, అది తేవడం నా వల్ల కాదని చెబుతూనే ఉన్నా కానీ అతను వినిపించుకోవడం లేదు. అసలది ఏ మొక్కరా? నేను చెబుతాను బామ్మగారు. అది ఒక అద్భుతమైన మొక్క. విషకీటకాలు విషపురుగులు కరిచినప్పుడు దానిని ఉపయోగిస్తారు. దానిని ముద్దుగా చంద్రకాంత మొక్క అంటారు. ఎందుకంటే చంద్రుడు కాంతిలో దగదగా మెరుస్తుంది. ఆ మొక్క కావాలి నాకు. అలాంటి మొక్కలు ఇవి మా దగ్గర లేవు శాస్త్రి గారు. నాకు తెలుసు బామ్మగారు, కానీ భీముడు ఆయుర్వేద మొక్కలు తెస్తున్న అడవి తూర్పు భాగంలోకి వెళ్తే ఆ మొక్క కనిపిస్తుంది. నాకు ఆ మొక్క అవసరం లేదు. కేవలం ఆ బెరడు కొంత భాగం తెస్తే చాలు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. అయ్య బాబోయ్, తూర్పు దిక్కున ఉన్న అడవికా? అది చాలా దూరం, పైగా చాలా భయంకరంగా ఉంటుంది. నేను అదే చెబుతున్నాను బామ్మ. నేను వెళ్ళనుగాక వెళ్ళనని. మాకు డబ్బులు అవసరం లేదు, మీరు వెళ్ళండి. అది విని శాస్త్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బామ్మగారు, మీరు మీ మనవడే ఇప్పుడు నా కుటుంబానికి దిక్కు. నా మనవరాలికి విషపురుగు కరిచింది. చాలామంది వైద్యులకు చూపించినా లాభం లేదు అన్నారు. కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉందని ఒక వైద్యుడు చెప్పాడు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. ఎవరిని అడిగినా ఆ అడవి గురించి మాకు తెలియదు, అలాంటి మొక్కల గురించి మాకు తెలియదు అంటున్నారు. నా చుట్టూ ఇన్ని రోజులు తిరిగే బదులు మీరే వెళ్ళి ఆ మొక్కను తెచ్చుకోవచ్చు కదా. నాకు రాత్రులు కళ్ళు సరిగా కనిపించవు. చంద్రుడు కాంతిలో మాత్రమే ఈ మొక్క బాగా కనబడుతుంది. నీకైతే ఈ అడవిలో ఎక్కడ ఏముంటాయో తెలుసు. ఆయుర్వేద మొక్కలు అమ్ముతున్న అనుభవంతో ఆ మొక్కను సులువుగా గుర్తుపడతావు. కాదనకు భీమయ్య. భీమయ్యకు శాస్త్రిపై చాలా జాలి వేసింది. సరే శాస్త్రి గారు, ఈ ఒక్కసారికి వెళ్తాను. అరే భీమయ్య, చిన్న పాప ప్రాణమే, నేను కాదనడం లేదు, కానీ నువ్వు వద్దు. మన ఊరిలో ఎవరైనా వెళ్తారేమో చూద్దాం. అదేమిటి బామ్మ అలా అంటున్నావు? నీ కాళ్ళు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. తూర్పు వైపు ప్రదేశం అంతా రాళ్ళు రప్పలతో నిండిపోయింది. పైగా రాత్రిపూట వెళ్ళాలి, అందుకే వద్దంటున్నాను. మన ఊరి జనం గురించి నీకు తెలుసు. ఆ తూర్పు అడవి అంటే అక్కడికి ఎవరూ రారు. దెయ్యాలు భూతాలు అంటూ నన్ను ఇంకా భయపడుతూ ఉంటారు. ఒకసారి ప్రయత్నించు, ఎవరూ రాకపోతే నువ్వు ఒక్కడివే వెళ్ళు. చాలా సంతోషం బామ్మగారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇదిగో కొంత డబ్బు అంటూ 2 మూటల నిండా ధనం ఇచ్చాడు. అది చూసి భీమయ్యకు చాలా సంతోషం వేసింది. ఇంత డబ్బే? ఆ మొక్క తీసుకొని వస్తే ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్పి బయటికి వచ్చిన శాస్త్రి వెటకారంగా నవ్వుతూ, నా వలలో చిక్కుకున్నాడు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అరే భీమయ్య, మరీ ఇంత డబ్బేమిట్రా? నాకెందుకో అనుమానంగా ఉంది. నీకు ఎప్పుడూ అనుమానాలే. రాను రాను
మరీ చాదస్తం పెరిగిపోతుంది. మహాలక్ష్మి ఇంటికి వస్తాను అంటే వద్దు అనకూడదు. చాలా కష్టమైన పని కాబట్టే ఇంత డబ్బు ఇస్తున్నాడు. సరే సరే, ఎవరైనా రాత్రి నీకు తోడు వస్తాను అంటే కొంత సొమ్ము ఇచ్చి తీసుకుని వెళ్ళు. బామ్మ నేను పుట్టినప్పటి నుండి రోజు వెళుతున్న అడవికి తోడు తీసుకుని వెళ్ళమంటుంది. డబ్బు వృధాగా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో. ఊరంతా తిరిగి అడిగితే ఎవరూ రాను అన్నారని చెప్పి రాత్రి నేను ఒక్కడినే బయలుదేరుతాను అని అనుకుని బయటికి వెళ్ళిపోయాడు. భీమయ్య రాత్రి ఒక్కడే అడవిలోకి వెళ్ళాడు. కొంత సమయానికి, అరే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇది వెన్నెల రాత్రి కాబట్టి ఈ రాళ్ళు రప్పలు ఎక్కడానికి సరిపోతుంది, లేకపోతే చాలా కష్టం అంటూ ఆయాసపడుతూ ఎక్కడం మొదలుపెట్టాడు. కొంత సమయానికి ఒక కొలను దగ్గరికి వచ్చాడు. బామ్మ చెప్పిన ప్రదేశం ఇదే. ఈ మొక్క ఎక్కడ ఉంది అంటూ వెతుకుతుండగా ఎవరో చెట్టు కొడుతున్నట్టు శబ్దం వినిపించింది. భీమయ్య ఇంత అడవి లోపల ఎవర్రా చెట్టు కొడుతున్నారు అంటూ అటువైపు వెళ్ళాడు. అక్కడ ముసుగు ధరించి 4 వ్యక్తులు, పక్కనే మరో వ్యక్తి కనిపించాడు. రారా భీమయ్య, నువ్వు కూడా సాయం చేద్దువు గాని. అయ్య బాబోయ్, భూషణం గారు, ఇప్పుడు గాని దొరికాను అంటే చెట్టు కాదు నన్ను నరికి పారేస్తారు. కాపాడండి కాపాడండి అంటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. కొంత సమయానికి ఊరి పొలిమేరకు చేరుకున్నాడు. అయ్య బాబోయ్, నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను. ఎదురుగా భూషణం కనిపించాడు. రా భీమయ్య రా, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసి ఎన్నాళ్ళయింది. మన ఇద్దరి పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. మీరు నాకన్నా ముందుగా ఎలా వచ్చారు? అయ్య బాబోయ్, మీరు మనిషి కాదు, దెయ్యం అంటూ పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక్కడివే అడవిలోకి పోవద్దు అంటే విన్నావా? ఏం చూసావో ఏమిటో, రాత్రి నుండి ఇల్లు పీకి పందిరి వేస్తున్నావు అంటూ తిట్టడం మొదలుపెట్టింది. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. అయ్య బాబోయ్, దెయ్యం నన్ను చంపేస్తుంది, కాపాడండి కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. శేఖర్ లోపలికి వచ్చాడు. ఏరా భీమయ్య, అడవిలో చెట్లు కొట్టడానికి వెళ్ళావా? అడవికి వెళ్ళా, కానీ చెట్టు కొట్టడానికి కాదు, ఒక ఆయుర్వేద మొక్క బెరడు కోసం అని జరిగిందంతా చెప్తాడు. రాత్రి ఎవరో ప్రభుత్వ ముద్ర ఉన్న 4 చెట్లను నరికి చెరువులో వేశారు. ఎవరూ ఊరి నుండి అడవిలోకి వెళ్ళలేదు. నువ్వు ఒక్కడివే ఊరు నుండి అడవిలోకి వెళ్ళావు. పైగా తెల్లవారుజామున అడవి చెక్పోస్ట్ దగ్గర అనుమాన స్థితిలో ఒక మనిషి దొరికాడు. అతన్ని విచారిస్తే భీమయ్య అనే వ్యక్తికి అరుదైన ప్రభుత్వం చెట్టు కొట్టడానికి చాలా డబ్బు ఇచ్చాము అని చెప్పి లొంగిపోయాడు. ఆ మాటలు విని భీమయ్య బామ్మ ఆశ్చర్యపోయారు. భీమయ్యను ఎవరో ఇరికించాలనుకుంటున్నారు. అవును శేఖర్, నేను అడవిలో చెట్లు కొట్టడం ఎప్పుడో మానేశాను. కావాలంటే ఊర్లో అడుగు. అడిగాను, నువ్వు చెట్లు కొట్టడం మానేశావు అని చెప్పారు. కానీ నువ్వు రాత్రి అడవికి ఎందుకు వెళ్ళావు? ఎవరినైనా తోడు తీసుకువెళ్లాల్సింది. అప్పుడు వాళ్ళ సాక్ష్యం చెల్లుతుండేది. అనవసరంగా ఎందుకు డబ్బు ఎవరికైనా ఇవ్వడం అని ఆలోచించి ఒక్కడినే వెళ్ళాను. నా అత్యాశకు రాత్రి దెయ్యాలు ఎదురయ్యాయి. ఉదయాన్నే దొంగతనం నేరం నా మీద పడింది. ఏమిటి, దెయ్యాలా? అవును శేఖర్, అవి దెయ్యాలే. 4 ముసుగు దెయ్యాలు. ఒకరు భూషణం గారు. అరే భీమయ్య, భూషణం దెయ్యం అవ్వడం ఏమిటి? నా కళ్ళారా చూశాను శేఖర్. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యమయ్యారంటే ఎవరైనా నమ్ముతారేమో కానీ జైల్లో ఉన్నవాడు ఎలా దెయ్యమవుతాడు? అతను పెద్ద జైల్లో క్షేమంగా ఉన్నాడు. ఇక్కడ కర్రలు దొరకగానే ఉదయమే కనుక్కున్నారు. అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. శేఖర్, నిజంగా భూషణం గారిని కళ్ళారా చూశాను. నా మాట నమ్ము శేఖర్. కోర్టుకి మాటలు కాదురా, సాక్ష్యాలు కావాలి. నన్ను క్షమించు, నిన్ను అరెస్ట్ చేయాల్సిందే. బామ్మ మాత్రం దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది. శేఖర్, నాకు 10 నిమిషాలు సమయం ఇవ్వు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చింది. భీమయ్య చెవిలో గుసగుస ఏదో చెప్పింది. అరే శేఖర్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రాత్రి అడవిలో చిన్న కోనేరు చూశాను. దాని పక్కనే వజ్రాల మూట దొరికింది.
రాత్రి ఆ దెయ్యం కనిపించిన హడావిడిలో అక్కడే ఒక చెట్టు దగ్గర దాచి పరిగెత్తుకు వచ్చేశాను. అది తీసుకొని వస్తాను. అది చూసైనా నన్ను నమ్మండి. వజ్రాల అవి అడవిలో కోనేరు దగ్గర దొరికాయా? అవును. రేపటి వరకు సమయం ఇస్తే నేనే వెళ్ళి స్వయంగా వాటిని తీసుకువస్తాను. సరే, తీసుకురా. వాటిని సాక్ష్యంగా పెడదాం. శేఖర్, నువ్వు ఊళ్ళో అందరికీ విషయం చెప్పి ఎవరినీ అడవి వైపు వెళ్ళొద్దని చెప్పు. ఎవరైనా వాటిని తీస్తే సాక్ష్యం పోతుంది కదా అయితే సరే, రాత్రి మనిద్దరం వెళ్దాం అని చెప్పి ఊళ్ళో అందరికీ చెప్పారు. ఊర్లో అందరూ అడవిలో దొరికిన వజ్రాల గురించే మాట్లాడుకోసాగారు. ఇదంతా చెట్టుచాటు నుండి ఇద్దరు వ్యక్తులు వింటారు. రాత్రవుతుంది. అడవిలో ఉన్న కొలను దగ్గర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యగారు, ఉదయం ఆ భీమయ్య చెప్పినట్టుగా ఇక్కడ వజ్రాల మూట దొరికింది అంటారా? ఖచ్చితంగా దొరికింది అనుకుంటున్నా. లేకపోతే ధైర్యంగా అలా చెప్పడు కదా. వాడు ఇక్కడికి చేరకముందే మన వజ్రాల మూటను కనిపెట్టాలి. లేకపోతే అందరికీ మనపై అనుమానం వస్తుంది. కొంత సమయానికి అయ్యగారు, అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. ఉదయమే ఈ వార్త ఊరిలో తెలిసిపోయింది. ఎవరైనా వచ్చి ఆ వజ్రాల మూటను తీసుకుపోయారేమో. లేదు లేదు, ఉదయం నుంచి పోలీసు వాళ్ళు అడవికి కాపలా ఉన్నారు. ఎవరు అడవిలోకి రాలేదు. మనం అయితే ఈ కొలనులోని రహస్య మార్గం గుండా ఇక్కడికి వచ్చాము. ఆ మార్గం ఇక్కడ ఎవరికీ తెలియదు. కాబట్టి ఎవరూ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఇంకా సేపటికి కుక్కల అరుపులు వినిపించడం మొదలయ్యింది. పోలీస్ కుక్కల్లా ఉన్నాయి. ఇక్కడే దాక్కుంటే దొరికిపోతాం. పదా, కొలనులోని రహస్య మార్గంలో దాక్కుందాం అని ఇద్దరు కొలనులోకి దూకారు. కొంత సమయానికి ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చి 2 డబ్బాల నిండా పెట్రోలు కొలనులో పోసి నిప్పు పెట్టారు. ఆ ప్రదేశం మొత్తం అగ్నితోనూ దట్టమైన పొగతో నిండిపోయింది. కొంత సమయానికి ఊరి పొలిమేర బావి దగ్గర ఆ ఇద్దరు వ్యక్తులు పైకి వచ్చారు. అయ్య బాబోయ్, అయ్యగారు, ఎవరో మనల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎవరో నేను చెప్తాను. పైకి రండి. శేఖర్ని చూడగానే వాళ్ళిద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, అయ్య బాబోయ్, దెయ్యం! నేను చెబితే మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, ఎదురుగా దెయ్యం ఉంది. అరే భీమయ్య, ఎన్నిసార్లు చెప్పాలి? చనిపోయే వాళ్ళే దెయ్యాలు అవుతారు, జైల్లో ఉన్నవాళ్ళు కాదు. అరే ఎవడ్రా నువ్వు? అచ్చం భూషణంలా ఉన్నావు. వాడిలా వేషం వేసి మా భీమయ్యను భయపెట్టాలనుకుంటున్నావు? నువ్వు ఎవడివో చెబుతావా, 2 తగిలించమంటావా? అవును, మర్యాదగా చెప్పు. లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి బయట పూజ చేయాల్సిందే. వద్దు బాబోయ్, వద్దు. నా పేరు విభూషణం, భూషణం తమ్ముణ్ణి. మేమిద్దరం కవల పిల్లలం. మా చిన్నాన్నకి పిల్లలు లేకపోతే చిన్నప్పుడే నన్ను దత్తత ఇచ్చేశారు. ఆ విషయం ఎవరికీ తెలియదు. మేమిద్దరం ఒకేలా ఉండటం అనే అడ్వాంటేజ్ని వాడుకొని చాలా నేరాలు చేశాను. కానీ మమ్మల్ని ఎవరూ పట్టుకోలేదు. కొన్ని రోజుల ముందు ఈ భీమయ్య, వాడి బామ్మ కలిసి మా అన్నను జైలుకు పంపించారు. హాయిగా చెట్లు స్మగ్లింగ్ చేసుకునేవాడిని. నా వ్యాపారాన్ని నాశనం చేశారు. అందుకే వాడిపై పగ తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకేనా నీ మనిషిని ఆయుర్వేద చెట్టు బెరడు కోసం పంపించావు? అవును, ఆ రోజు రాత్రి అడవిలో చెట్లు కొట్టి నదిలో వేశాం. చెక్ పోస్ట్ దగ్గర నా మనిషిని ఏర్పాటు చేసి అవి భీమయ్య నరికాడు అని చెప్పమన్నాను. మరి నువ్వెందుకు భీమయ్యని దెయ్యంలా భయపెట్టావు? భూషణం జైల్లో ఉన్నాడు అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు భూషణం భీమయ్యకి ఎలా కనిపిస్తాడు? అప్పుడు భీమయ్య చెప్పింది అంతా అబద్ధమేగా. అలాగే భూషణాన్ని చాలా సులువుగా జైలు నుండి బయటికి తీసుకురావచ్చు. కానీ నేను ఊహించనిది జరిగింది. ఓరి దుర్మార్గుడా, ఇంత కుట్ర పన్నావా? నువ్వు కూడా వెళ్ళి నీ అన్న దగ్గరే కూర్చో. నేను జైలుకి వెళ్తా, కానీ నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా తప్పు ఎక్కడ జరిగింది? అరే, మొదట కేవలం ఒక చెట్టు బెరడు కోసం ఎవరూ అంత డబ్బులు ఇవ్వరు. రెండవది, నువ్వు భీమయ్యకు అడవిలో కనిపించావు. మళ్ళీ వెంటనే ఊరి పొలిమేరలో కనిపించావు. అది భీమయ్య నాకు చెప్పగానే ఊరి పొలిమేర వద్ద ఉన్న బావిలో చూశాను. ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతో చెత్తగా ఉండే బావి
శుభ్రంగా ఉంది అంటే అందులో ఎవరో వెళ్లారనుకున్నాను. జమీందారులైన మీ తాతలు వజ్రాల వ్యాపారం చేసేవారు. బందిపోట్లు ఎవరైనా ఈ ఊరి మీద పడితే ఊరి పొలిమేరలో ఉన్న ఈ బావిలో రహస్య మార్గం గుండా అడవిలోకి చేరుకోవచ్చని మా తాత చెప్పాడు. కాలక్రమేణా ఈ మార్గం గురించి దొంగలకు తెలిసి ఊళ్ళోకి రావటానికి దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మీ తాతలు ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఇప్పుడు దీని గురించి ఎవ్వరికీ తెలియదు. అప్పుడు దొంగలను పట్టించిన మా తాతకి మాత్రమే తెలుసు. ఈ బావి గురించి తెలిసింది అంటే ఖచ్చితంగా జమీందారు వంశం వాళ్ళకి అని అనిపించింది. అందుకే భీమయ్యకు వజ్రాలు దొరికాయి అని చీకటిలో ఒక బాణం వేశాను. ఇక పదండి జైలుకి. అమ్మయ్యా, నన్ను పెద్ద గండం నుంచి తప్పించేవే బామ్మ. అయినా నాకు అనుమానం, ఎవరైనా వజ్రాలు తరలించాలి అంటే ఇంటి నుండి రహస్య మార్గం పెట్టుకుంటారు. వీళ్ళేమిటి పొలిమేర నుండి పెట్టుకున్నారు? అదేమీ కాదురా, అప్పుడు ఆ భూమి కూడా ఊరిలో ఒక భాగమే. దొంగలు పడుతున్న కారణంగా అది కాస్త ఊరి పొలిమేర అయిపోయింది ఏదైనా నువ్వు చాలా తెలివైన బామ్మవే అంటూ పొగిడాడు. ఇద్దరూ సంతోషంగా ఇంటి దారి పట్టారు.